పెత్తాడపల్లి శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్న టెక్ యుఫోరియా 3 రోజుల సాంకేతిక ఉత్సవంలో భాగంగా 2వ రోజు బీటెక్ త్రిబుల్ ఈ విద్యార్థులు తాము చేసిన సాంకేతిక ప్రయోగాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా హెచ్ఓడి సుధారాణి మాట్లాడుతూ టెక్ యుఫోరియా నిర్వహించడం ద్వారా విద్యార్థులకు టెక్నాలజీపై సమగ్ర అవగాహన కలిగిస్తున్నామని అన్నారు. ఇందుకు సహకరిస్తున్న వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ గ్రంథి సత్యనారాయణ, సెక్రటరీ కరెస్పాండెంట్ చలంచెర్ల సుబ్బారావు, అధ్యాపక బృందానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. సుధారాణి దోనేపూడి. నేను ఇక్కడ శ్రీవాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో ట్రిపుల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా ఉన్నాను. ఈరోజు మనం టెక్ఫోరియా 2K25 సెకండ్ డే ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ మనం బేసిక్గా మనం చూసింది ఏంటంటే ఇన్నోవేషన్ షోకేస్ ఇన్ ట్రిపుల్ డిపార్ట్మెంట్. సో ఈ ఈవెంట్లో వచ్చేసరికి మనం స్టూడెంట్స్ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్ని కూడా వాళ్ళు మోడల్ రూపంగా డెవలప్ చేసి మనకి తీసుకొచ్చి ఇక్కడ ప్రజెంట్ చేశారు. ఈ ఈవెంట్లో మన కాలేజ్ శ్రీవాసవి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్సే కాకుండా సో నియర్ బై కాలేజెస్ ఎస్సీ అండ్ స్వర్ణాంధ్ర కాలేజ్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. సో అండ్ ఈ ఈవెంట్లో వచ్చి టోటల్ 40 ప్రాజెక్ట్స్ అనేవి మనం డిస్ప్లే చేయడం జరిగింది. సో ఈ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎన్హాన్స్ అవుతుంది. అలాగే వీళ్ళు అదర్ ప్రాజెక్ట్స్ మీద కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకుంటారు. సో ఇదే ఈవెంట్ కాకుండా ఈ రోజు రేపు కూడా ఇంకా టెక్నికల్ ఈవెంట్స్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ కూడా కాంపిటీషన్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. అలాగే మనకు కొన్ని విజిట్స్ కూడా సెలబ్రిటీ విజిట్స్ కూడా కాలేజ్లో జరుగుతున్నాయి. సో దీనివల్ల ఈ ఈవెంట్స్ ఇలాంటి ఈవెంట్స్ జరగడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ యొక్క మేనేజ్మెంట్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కూడా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. సో ఈ ఈవెంట్స్ అన్ని కూడా మేము సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి సహకరించిన మేనేజ్మెంట్, శ్రీవాసవి ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ టీచింగ్ స్టాఫ్ అండ్ మీడియా అండ్ స్పాన్సర్స్ అందరికీ కూడా మేము థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాము. సో My name is Santa Lakshmi. I am studying third BTech in SC Engineering College. Today's my project title is multi-utility bag using renewable energy. By using solar energy, we can use this bag. In this, there are three parts are there: solar panel, control unit, and battery. The control unit and batteries. దీని ఆపరేషన్ వచ్చేసరికి మనం సోలార్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద సోలార్ ప్యానెల్ అనేది కన్వర్ట్ చేస్తుంది. ఈ కన్వర్ట్ చేసిన ఎనర్జీ అనేది కంట్రోల్ యూనిట్ ద్వారా బ్యాటరీలో ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. మనకు దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు మనకి ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ ఛార్జ్ చేసుకోవడానికి ఎనర్జీ అనేది బ్యాటరీలో ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి యూజ్ అవుతుంది. కంపెనీ వాళ్ళు వేరే కార్డ్ తెచ్చి మొబైల్ ఛార్జ్ చేసుకోవాలనుకుంటే వర్క్ కావచ్చు. అది కూడా ఇప్పుడు వాళ్ళకి చూపిస్తుంది. కంపెనీ కార్డ్స్ వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి స్కాన్ చేసుకోవాలనుకుంటే దే కాంట్ యాక్సెస్ డినేట్ అంటే బల్బ్ అనేది లాక్